హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఇవాల్టి గ్రాండ్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, చాలామంది మీలో ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియక సతమతం అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బిగినర్స్ ఉన్నారు చాలామంది, ప్రిలిమ్స్ ఫస్ట్ టైం క్లియర్ చేసిన వాళ్ళు, ఇంతకుముందు మెయిన్స్ రాసిన అనుభవం లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని లాస్ట్ 2-3 డేస్లో స్టూడెంట్స్తో డిస్కషన్స్ చేసి ఏం కావాలి స్టూడెంట్కి అనేది ఆలోచించి ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసామమ్మా. ది అల్టిమేట్ క్రాష్ కోర్స్ ఫర్ టీఎస్పీఎస్సి అండ్ ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్. అంటే 2 సెపరేట్ కోర్సెస్ ఇవి. వీటిల్లో మీకు ఆన్సర్ రైటింగ్ బేసిక్స్, అంటే ఇంతకుముందు ఎప్పుడు ఆన్సర్ రైటింగ్ అలవాటు లేని వాళ్ళు కూడా ఈ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. సో ఆన్సర్ రైటింగ్ బేసిక్స్తో పాటు నేర్పించడం జరుగుతుంది. అన్ని పేపర్సు ఎంటైర్ సిలబస్ కూడా మీకు 200+ అవర్స్లో 200+ క్వశ్చన్స్తో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో చెప్పడం జరుగుతుంది. యూ టేక్ పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, ఏ సబ్జెక్ట్ తీసుకోండి, క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో తద్వారా మీకు ఒక సబ్జెక్ట్కి 40 నుంచి 50 క్వశ్చన్స్ కవర్ చేసేస్తే ఓవరాల్గా మొత్తం అంతా అయ్యేసరికి మీకు క్లాసెస్లోనే 200+ క్వశ్చన్స్ కవర్ అవుతాయి. మరియు టెస్ట్లు ఉంటాయి. ఏపీకి 5 పేపర్స్, తెలంగాణకి 6 పేపర్లు ఉన్నాయి. అన్నిటికీ టెస్ట్లు, సెక్షనల్ టెస్ట్లు, ఫుల్ అండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం. అండ్ ఈచ్ టెస్ట్ ఈజ్ ఫాలోడ్ బై ఎక్స్ప్లెనేషన్ అండ్ ఎవాల్యుయేషన్. మీ పేపర్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది, ఎక్స్ప్లెనేషన్ కూడా జరుగుతుంది. అండ్ డెడికేటెడ్ మెంటార్షిప్. మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా డెడికేటెడ్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. వాట్సాప్ గ్రూప్లో రెస్పాండ్ అవ్వడం అనేది జరుగుతుంది ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా. ఇది ఫీజు మీకు ఇక్కడ కనిపిస్తుందమ్మా. అండ్ దిస్ కోర్స్ బిగిన్స్ 2nd February, విచ్ ఈజ్ డే ఆఫ్టర్ టుమారో. కాకపోతే ఇవాళ జాయిన్ అవ్వాలి. ఇవాళ జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఉన్న ఫీజు అనేది వర్తిస్తుంది. దిస్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ టుడే. దిస్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ టుడే. రేపటి నుంచి ఫీజు మారుతుంది. ఫ్రమ్ టుమారో 1st నుంచి ఫీజు 12,000 అవుతుంది. సో హూ ఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్, డూ జాయిన్ టుడే. యూ కెన్ కాల్ దిస్ నెంబర్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు, నాతో మాట్లాడాలన్నా మాట్లాడవచ్చు. అండ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ అమేజింగ్ ఆపర్చునిటీ, రైట్, టు కవర్ ఎంటైర్ సిలబస్ ఇన్ ఎ ర్యాపిడ్ రివిజన్ మోడ్. అలాగే మన యూపీఎస్సి ఇన్ఫినిటీ, యూపీఎస్సి ఆస్పిరెంట్స్కి సంక్రాంతి ఆఫర్ యూటిలైజ్ చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ రోజు. ఆన్లైన్ తీసుకోండి, ఆఫ్లైన్ తీసుకోండి. మనం సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కింద 20,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నాము. ఇది ఉపయోగించుకోవడానికి మీకు ఇవాళే చివరి రోజు. ఈ నెంబర్కి ఇవాళే మన చివరి రోజు. ఇక్కడ ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఫర్దర్ వివరాలు తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు. అన్నింటిపైన కూడా లైఫ్ టైం వ్యాలిడ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇవాల్టి ఆర్టికల్ వచ్చేసి వాటర్ వోస్ అనే పేరుతో వచ్చింది. ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో జరుగుతున్న ఇండస్ వాటర్ ట్రీటీ IWT వివాదానికి సంబంధించి ఈ ఆర్టికల్ డిస్కస్ చేస్తోంది. దీన్ని మనం బ్యాక్గ్రౌండ్తో సహా నేర్చుకుందాం. ఇది మనకి జెండర్ స్టడీస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ కిందకి వస్తుంది. అంటే ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్లో భాగంగా దీన్ని మనం చదువుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ మెయిన్స్. ఈ అప్కమింగ్ మెయిన్స్ యూపీఎస్సీ 2023 మెయిన్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిపోతుంది. అండ్ ప్రిలిమ్స్లో కూడా దీనికి సంబంధించిన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. సో ఇండస్ వాటర్ ట్రీటీ గురించి బ్యాక్గ్రౌండ్ కూడా చూద్దాం. ఇండస్ వాటర్ ట్రీటీ 1947లో ఇండియాకి మరియు పాకిస్తాన్కి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏమైందంటే, ఈ 2 దేశాల్లో కలిపి ప్రవహించే ఇండస్ రివర్ ఏదైతే ఉందో, ఇండస్ రివర్ కూడా ఇట్ వాజ్ స్ప్లిట్ ఇంటూ 2. అంటే కొంత పార్ట్ ఫిజికల్గా స్ప్లిట్ అయిందని కాదు, ఎవరో వచ్చి మొక్కలు చేశారని కాదు. కొంత పార్ట్ పాకిస్తాన్లోను, కొంత పార్ట్ భారతదేశంలోనూ ప్రవహించే పరిస్థితి మనకి వచ్చిందనమాట. అయితే 2 దేశాలకి కూడా ఇండస్ వాటర్ అనేది అవసరం. ఇండస్ రివర్లో ఉన్న వాటర్ అనేది 2 దేశాలకు కూడా అవసరం. సో 2 దేశాలకి ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ అనేది అవసరం. అంటే ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్, ఇండస్ వాటర్ని 2 దేశాలు ఫెయిర్గా డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి అనేది ఉంది. 1951లో ఏం జరిగిందంటే, బోత్ ఇండియా అండ్ పాకిస్తాన్, 1951లో 2 కంట్రీస్ కూడా, ఇండియా యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్, దే హ్యావ్ అప్లైడ్ టు వరల్డ్ బ్యాంక్కి ఫండింగ్ కోసం అప్లై చేశారు. మేము ఇండస్ రివర్ పైన
ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కడతామని చెప్పేసి మాకు ఫండింగ్ కావాలని చెప్పి దే అప్లై టు వరల్డ్ బ్యాంక్. సో వరల్డ్ బ్యాంక్కి ఎప్పుడైతే అప్లై చేశారో ఇండస్ మరియు దాని ట్రిబ్యూటరీస్, ఇండస్ యొక్క ట్రిబ్యూటరీస్ 6 ఉంటాయి కదా, అన్నీ కలిపి అనమాట. సో వాటిపైన మేము ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కడతాము, మాకు ఫండింగ్ కావాలని అడిగితే వరల్డ్ బ్యాంక్ ఆఫర్ టు మీడియేట్, నేను వచ్చి మధ్యవర్తిత్వం చేస్తాను, మీ ఇద్దరి మధ్యన సమస్యను నేను పరిష్కరిస్తానని చెప్పేసి ఇట్ హ్యాస్ డిసైడెడ్ అండ్ ఇట్ హ్యాస్ ఆఫర్డ్, నేను మీకు కావాలంటే నేను మధ్యవర్తిగా ఉంటానని చెప్పి వరల్డ్ బ్యాంక్ ముందుకు వచ్చిందనమాట. సో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో ఇండియా మరియు పాకిస్తాన్ ఒక దశాబ్దం పాటు డిస్కషన్ చేస్తే 1960లో ఇండస్ వాటర్ ట్రీటీ అనేది సైన్ చేయడం జరిగింది. అప్పటి భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ ప్రధానమంత్రి ఆయూబ్ ఖాన్, ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్ ఆయూబ్ ఖాన్ మరియు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ కూడా ఈ పర్టికులర్ ట్రీటీ పైన 1960లో సంతకం చేయడం అనేది జరిగింది. సో 10 years ఆఫ్ నెగోషియేషన్స్ తర్వాత ఈ ట్రీటీ అనేది అమల్లోకి వచ్చిందని మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా మీరు గమనించాల్సింది ఏంటి, అసలు ఇండస్ రివర్ బేసిన్ మీరు తీసుకుంటే మీకు 6 rivers కనిపిస్తాయి. ఏంటది? ఝేలం, ఓకేనా, మొత్తం ఈ బేసిన్లో అంటే ట్రిబ్యూటరీస్ 5 ప్లస్ ఇండస్ కలిపి 6 అవుతాయి కదా. ఇండస్ వచ్చేసి 1, ఝేలం అనేది ఇంకొకటి, చీనాబ్ అనేది ఒకటి, మొత్తం ఎన్ని నదులు అనేది రావి, బియస్, సట్లెజ్. మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం 5 ఉపనదులు ఇండస్కి, సింధు నది యొక్క ఉపనదులు అని చెప్పి మనం చిన్నప్పుడన్నీ చదువుకుంటూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా మనకి టిబెట్ నుంచి ఆరిజినేట్ అయ్యి, ఓకే, హిమాలయన్ రేంజెస్ అన్నీ వయా హిమాలయన్ రేంజెస్ ఫైనల్గా కరాచీలో ఎండ్ అవుతాయి. సౌత్ ఆఫ్ కరాచీలో అవి ఎండ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ట్రీటీ, మన ఇండస్ వ్యాలీ ట్రీటీ ఏం చెప్పింది అంటే, ఈ నదుల నుంచి వచ్చే వాటర్ని ఇండియా పాకిస్తాన్ ఎలా షేర్ చేసుకోవాలి అని చెప్పింది. సో ఇందులో వెస్టర్న్ సైడ్ ప్రవహించే ఇండస్, రైట్, చీనాబ్ అండ్ ఝీలం, ఈ 3 రివర్స్ని పాకిస్తాన్ అన్రెస్ట్రిక్టెడ్ యూజ్, ఈ 3 రివర్స్లో ఉన్న వాటర్ని పాకిస్తాన్ అన్రెస్ట్రిక్టెడ్గా ఉపయోగించుకోవచ్చు అని చెబితే, అలాగే ఈస్టర్న్ సైడ్, వెస్టర్న్ సైడ్ అయిపోయింది కదా, ఈస్టర్న్ సైడ్ ఉన్న రివర్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఏమున్నాయి, ఈస్టర్న్ సైడ్ రావి, మిగిలిన 3, ఈ మిగిలిన 3 నదులు ఏవైతే ఉన్నాయో ఈ నదులలో వచ్చే వాటర్ని ఇండియా అన్రెస్ట్రిక్టెడ్గా ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి ఈ పర్టిక్యులర్ ఇండస్ వ్యాలీ ట్రీటీ, ఇండస్ వాటర్ ట్రీటీ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు ఈ ట్రీటీలో ఒక పర్మనెంట్ ఇండస్ కమిషన్ కూడా కాన్స్టిట్యూట్ చేశారు. పర్మనెంట్ ఇండస్ కమిషన్ కూడా చేయడం జరిగింది. సో ఈ కమిషన్లో దేర్ ఆర్ కమిషనర్స్ ఫ్రమ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్. ఇండియా నుంచి, పాకిస్తాన్ నుంచి పర్మనెంట్ కమిషనర్స్ అనే వాళ్ళు ఉంటారు. అండ్ దిస్ కమిషన్ యాక్ట్స్ యాజ్ ఎ ఫోరం ఫర్ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్. 2 దేశాలకి ఏదైనా కాన్ఫ్లిక్ట్ వస్తే వాటర్ షేరింగ్ విషయంలో ఈ ఫోరం ద్వారా, ఈ కమిషన్ ద్వారా వెళ్ళి డిస్కషన్ చేసుకునేలాగా ఈ ఫోరంని, ఈ కమిషన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇండస్ వాటర్ ట్రీటీలో యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎనెక్షర్ డి. ఏం చెప్తోంది అంటే, దిస్ అలోస్ ఇండియా, దీని ప్రకారం ఇండియా వచ్చేసి మనకి హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్, ఓకేనా, హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు. ఎటువంటివి? రన్ ఆఫ్ ద రివర్, అంటే వాటర్ స్టోరేజ్ అనేది చెయ్యకుండా లైవ్ ఫ్లో అవుతున్న రివర్ పైన, అంటే స్టోర్ చేయకుండా ఫ్లో అవుతున్న రివర్ పైన మనం ప్రాజెక్ట్స్ కట్టుకోవచ్చు అని చెప్పేసి ఎనెక్షర్ డి అనేది అలో చేస్తుంది. అండ్ ఇదే ట్రీటీ వచ్చేసరికి పాకిస్తాన్ ఏం చేస్తుందంటే, పాకిస్తాన్ కెన్ రైజ్ అబ్జెక్షన్స్.
వీటిపైన అబ్జెక్షన్స్ ఉంటే పాకిస్తాన్ రైజ్ చెయ్యవచ్చు. రూల్స్ ప్రకారం లేదు అంటే పాకిస్తాన్ అబ్జెక్షన్స్ రైజ్ చేయవచ్చు అని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఇండస్ వ్యాలీ ట్రీటీ యొక్క కథ. ఓకేనా, ఇప్పటి వరకు ఇది బ్యాక్గ్రౌండ్. అది ఈ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ఇప్పుడు ప్రజెంట్ న్యూస్ ఏంటి, దీని కథ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. వాటర్ వోస్ అనే పేరుతో మనకి ఆర్టికల్ వచ్చింది. వోస్ అంటే ఏంటి? ప్రాబ్లమ్స్, కష్టాలు, సమస్యలు అని అర్థం. నీటి కష్టాలు సింపుల్గా చెప్పాలంటే. ఓపెనింగ్ అప్ ద ఎంటైర్ ఇండస్ వాటర్స్ ట్రీటీ కుడ్ కమ్ విత్ ఇట్స్ ఛాలెంజెస్. ఇండస్ వాటర్స్ ట్రీటీని కంప్లీట్గా ఓపెన్ చేయడం వల్ల మళ్ళీ కొత్త ఛాలెంజెస్ వచ్చే అవకాశం ఉంది. సమస్య మీకు చెప్పలేదు. సమస్య ఏంటనేది మనకి ఫస్ట్ పారాగ్రాఫ్లో ఉంది. ఇండియా పవర్ ప్రాజెక్ట్ని పాకిస్తాన్ ఏమో అబ్జెక్ట్ చేసింది. ఆ తర్వాత ఈ ఇండస్ కమిషన్ ద్వారా డిస్కషన్ వద్దు, మాకు వరల్డ్ బ్యాంక్ మీడియేషన్ కావాలని చెప్పి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక కోర్టులో సెటిల్ చేసుకుందాము, బయటికి వెళ్దామని చెప్పేసి పాకిస్తాన్ హడావిడి చేస్తుందన్నమాట. సో ఈ హడావిడంతా ఫస్ట్ పారాగ్రాఫ్లో మనం చదువుతాం. సో ఇండియా దానికి కోపం వచ్చి ఇండియా ఏం చేస్తుందంటే అసలు ఫస్ట్ మొత్తం ట్రీటీయే మళ్ళీ రాసుకుందాము, నెగోషియేషన్స్కి రండి అని చెప్పి ఇండియా ఇప్పుడు వాళ్ళకి పిలుపునివ్వడం జరిగింది. వాళ్ళని పిలిచింది. లెట్స్ మోడిఫై అవర్ ఇండస్ వాటర్ ట్రీటీ, మళ్ళీ కూర్చొని డిస్కస్ చేద్దామని ఇండియా అంటుందన్నమాట. సో మొత్తం ఇండస్ వాటర్ ట్రీటీని మళ్ళీ ఇప్పుడు ఓపెన్ అప్ చేయడం అనేది కొత్త ఛాలెంజెస్కి దారి తీయవచ్చు అని చెప్పి ఈ సమ్మరీ యొక్క మీనింగ్ ఫస్ట్ చూద్దాం. ద గవర్నమెంట్స్ డెసిషన్ టు ఇష్యూ నోటీస్ టు పాకిస్తాన్ calling for negotiations to amend the Indus Waters Treaty. ఇండస్ వాటర్స్ ట్రీటీని అమెండ్ చేయడానికి నెగోషియేషన్స్, మనం బేరసారాలు చేసుకుందాము, కలిపి మాట్లాడుకుందాము అని చెప్పేసి మన ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్కి నోటీసు పంపించడం అనేది జరిగింది. అయితే ఈ డెసిషన్ అనేది ఇట్ మస్ట్ బి కన్సిడర్డ్ కేర్ఫుల్లీ. దీన్ని కొంచెం కేర్ఫుల్గా మనం అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. న్యూఢిల్లీ సేస్ దిస్ ఎక్స్ట్రీమ్ స్టెప్ ఈజ్ డ్యూ టు పాకిస్తాన్స్ ఇంట్రాన్సిజెన్స్ ఓవర్ అబ్జెక్షన్స్ టు 2 ఇండియన్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ద 330 megawatt కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఆన్ ఝీలం and 850 megawatt రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఆన్ చినాబ్. సో సమస్య ఏంటి అంటే ఇండియా ఈ 2 హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ జమ్మూ అండ్ కాశ్మీర్లో కన్స్ట్రక్ట్ చేద్దామని ప్లాన్తో ఉంది. దానిపైన పాకిస్తాన్ అబ్జెక్షన్స్ అనేది రైజ్ చేసింది. అయితే అబ్జెక్షన్స్ని ఇండియా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేసినా, దానిపై డిస్కస్ చేసుకొని కూర్చుందామంటే పాకిస్తాన్ ఇంట్రాన్సిజెంట్గా ఉంది. ఇంట్రాన్సిజెంట్ అంటే మొండిగా ఉంది. ఏ పర్సన్ హూ ఈజ్ ఇంట్రాన్సిజెంట్ హీఈస్ వెరీ రిజిడ్ అనమాట, మొండిఘటంలాగా ఉండడం. చెప్పిన మాట అంటే వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అని ఎదుటి వాళ్ళది వినకుండా, ఫ్లెక్సిబిలిటీ లేకుండా, ఎమీనబుల్గా లేకుండా ఉండడం అని అర్థం. అర్థమైందా? నాట్ బీయింగ్ ఎమీనబుల్, బీయింగ్ వెరీ ఫ్లెక్సిబుల్, బీయింగ్ ఇన్ఫ్లెక్సిబుల్ అని అర్థం అనమాట. అందువల్ల ఇండియా ఇప్పుడు ఈ స్టెప్ తీసుకోవాల్సి వచ్చిందని ఇండియా అంటుంది. సో ఈ 2 ప్రాజెక్ట్స్ పైన పాకిస్తాన్ హ్యాడ్ సమ్ అబ్జెక్షన్స్ అని మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇండియా హ్యాస్ ఆర్గ్యూడ్ సిన్స్ 2006 వెన్ ది అబ్జెక్షన్స్ బిగాన్. 2006లో ఈ అబ్జెక్షన్స్ అనేవి పాకిస్తాన్ మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఇండియా ఏమని ఆర్గ్యూ చేస్తుంది అంటే దట్ ద ప్రాజెక్ట్స్ వర్ విత్ ఇన్ ద ట్రీటీస్ ఫెయిర్ వాటర్ యూజ్. ఒప్పందం ప్రకారమే ఉన్నాయి. ట్రీటీ ఏదైతే చెప్తుందో అలాగే ఈ మన ఏమంటారు మా ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయి, ఏవి రూల్స్ మేము ఉల్లంఘించలేదని ఇండియా చెప్తుంది. హౌఎవర్ పాకిస్తాన్ హ్యాస్ రిఫ్యూజ్డ్ టు కన్క్లూడ్ నెగోషియేషన్స్ విత్ ఇండియా ఇన్ ద బైలాటరల్ ఫార్మాట్ ఆర్ మెకానిజం. పాకిస్తాన్ బైలాటరల్ అంటే 2 దేశాలు కలిసి కూర్చొని మాట్లాడుకునే ఒక మెకానిజం ఉంది. మీకు బ్యాక్గ్రౌండ్లో చెప్పాను, ద పర్మనెంట్ ఇండస్ కమిషన్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ దట్ మీట్స్ రెగ్యులర్లీ. ఇండియా నుంచి ఒక పర్మనెంట్ కమిషనరు, వాళ్ళ వైపు నుంచి ఒక పర్మనెంట్ కమిషనర్ ఉంటారు. ఆ మెకానిజం ద్వారా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి పాకిస్తాన్ సిద్ధంగా లేదు. ఓకే, నెగోషియేషన్స్ అలా కంక్లూడ్ చేయడానికి పాకిస్తాన్ సిద్ధంగా లేకుండా ఇది ఏం చేసిందంటే, అండ్ ఇట్ హెస్ ఆఫెన్ సాట్ టు ఎస్కలేట్ ఇట్. ఇష్యూని పెద్దది చేయడానికే ప్రయత్నం చేస్తూ వచ్చింది పాకిస్తాన్. ఎస్కలేట్ అంటే ఇష్యూని పెద్దది చేయడం.
యాజ్ ఎ రిజల్ట్ దాని కారణం వల్ల ద వరల్డ్ బ్యాంక్ అపాయింటెడ్ న్యూట్రల్ ఎక్స్పర్ట్. వరల్డ్ బ్యాంక్ దగ్గరికి విషయం వెళ్ళింది, పంచాయతీ వెళ్ళింది, ఒక న్యూట్రల్ ఎక్స్పర్ట్ని వరల్డ్ బ్యాంక్ అపాయింట్ చేసింది. బట్ పాకిస్తాన్ పుష్డ్ ఫర్ ద కేస్ టు బి హర్డ్ ఎట్ ద హేగ్. హేగ్లో ఏముంది? పీసీఏ ఉంది, పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్. అది హేగ్లో లొకేట్ అయి ఉంది. సో 2 దేశాల మధ్య వచ్చే ఇష్యూని వాళ్ళు సాల్వ్ చేస్తూ ఉంటారు. సో పాకిస్తాన్ ఏమందంటే వరల్డ్ బ్యాంక్ చెప్పిన న్యూట్రల్ ఎక్స్పర్ట్ మాకు సరిపోరు, అక్కడ హేగ్లో మన కోర్టులో తేల్చుకుందామని చెప్పి పాకిస్తాన్ పుష్ చేసింది. ఇండియా హ్యాస్ అబ్జెక్టెడ్ టు దిస్ సీక్వెన్సింగ్. ఇండియా ఏమందంటే ఈ సీక్వెన్సింగ్ని అబ్జెక్ట్ చేసింది. యాజ్ ఇట్ బిలీవ్స్ దట్ ఈచ్ స్టెప్ షుడ్ బి ఫుల్లీ ఎగ్జాస్టెడ్ బిఫోర్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్. ఫస్ట్ వరల్డ్ బ్యాంక్ పెట్టిన న్యూట్రల్ ఎక్స్పర్ట్ స్టెప్ మనం ఇద్దరం ఉపయోగించుకుందాము, అప్పటికీ మనకి సొల్యూషన్ దొరకపోతే అప్పుడు కోర్టుకు వెళ్దాం, ఇది అవ్వకుండా అదెందుకు అని చెప్పి ఇండియా అబ్జెక్ట్ చేసింది. రైట్. వైల్ ఇండియా వాజ్ ఏబుల్ టు ప్రివైల్ ఓవర్ ద వరల్డ్ బ్యాంక్ టు పాస్ ద ప్రాసెస్ ఇన్ 2016. ఎలాగోలాగా వరల్డ్ బ్యాంక్ని ఒప్పించి, ప్రివైల్ ఓవర్ అంటే వాళ్ళ మాట కంటే నీ మాటే పవర్ఫుల్ అన్నట్టు ప్రూవ్ చేసి నీ మాట నెగ్గించుకొని ప్రాసెస్ని 2016లో పాస్ చేయగలిగింది. అయితే పాకిస్తాన్ పర్సిస్టెడ్. కానీ పాకిస్తాన్ మాత్రం పర్సిస్టెంట్ అర్థం ఏంటి? పాకిస్తాన్ మాత్రం తన పోరాటాన్ని సాగిస్తూ వచ్చింది. లేదు అంటే ఆ ప్రాసెస్ ఇంకా వరల్డ్ బ్యాంక్ ఇవన్నీ అవ్వకూడదని చెప్పేసి ఇండియా దాన్ని ఆపింది, బయలేటర్గానే తేల్చుకుందామని ఆపింది. కానీ పాకిస్తాన్ మెల్లగా ఫైట్ చేసి చివరికి సిన్స్ మార్చ్ 2022 ద వరల్డ్ బ్యాంక్ హ్యాస్ అగ్రీడ్ టు హ్యావ్ బోత్ ఎ న్యూట్రల్ ఎక్స్పర్ట్ అండ్ ఎ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ హియర్ ది ఆర్గ్యుమెంట్స్. ఇండియా ఏమేమంటుంది? ఓన్లీ వరల్డ్ బ్యాంక్ ఒకటే చేద్దామని ఇండియా అంటే పాకిస్తాన్ ఏమో ఒప్పుకోలేదు. అలా 6 సంవత్సరాల ప్రాసెస్ మధ్యలో ఆగింది, సాగి కానీ పాకిస్తాన్ తన ప్రయత్నాలు చేస్తూ ఉండడంతో చివరికి వరల్డ్ బ్యాంక్ ఏమైందంటే సరే ఒక న్యూట్రల్ ఎక్స్పర్ట్ మేము పెడతాము, ఇంకోవైపు ఒక పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ మన పీసీఏ హేగ్లో ఉన్న పీసీఏలో కూడా ఒక కేసు ఓపెన్ చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నారు. ఇండియా అటెండెడ్ ద హీరింగ్స్ విత్ ద న్యూట్రల్ ఎక్స్పర్ట్ లాస్ట్ ఇయర్. న్యూట్రల్ ఎక్స్పర్ట్తో హీరింగ్స్ని లాస్ట్ ఇయర్ అటెండ్ అయిపోయింది. బట్ హ్యాస్ డిసైడెడ్ టు బాయ్కాట్ ద సిఓఏ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ని మాత్రం బాయ్కాట్ చేయాలని చెప్పి డిసైడ్ అయింది. అట్ ద హేగ్ దట్ బిగాన్ హీరింగ్ ఆన్ ఫ్రైడే. ఈ ఫ్రైడే రోజు కేసు విచారణకు వచ్చింది, కానీ దానికి ఇండియా డొమ్మా కొట్టింది, డిసైడ్ అయిపోయింది మేము అది అటెండ్ అవ్వమని చెప్పి డిసైడ్ అయింది. న్యూఢిల్లీ సేస్ యాజ్ టాక్స్ హ్యావ్ హిట్ ఏ డెడ్ ఎండ్. సో చర్చలు అనేవి డెడ్ ఎండ్ హిట్ అయ్యాయి, అంటే అటు వెళ్ళట్లేదు ఇటు వెళ్ళట్లేదు, ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వట్లేదు. కాబట్టి ఇట్ వాంట్స్ ద ఎంటైర్ ట్రీటీ టు బి ఓపెన్డ్ అప్ ఫర్ అమెండ్మెంట్స్ అండ్ రీనెగోషియేషన్స్. సో మొత్తం ట్రీటీ అంతా కూర్చొని మళ్ళీ మాట్లాడుకుందాము, ఓపెన్ అప్ చేద్దాము, రీనెగోషియేట్ చేసుకుందాము అని చెప్పి ఇండియా అడగడం మొదలుపెట్టిందనమాట. మీకు అర్థమైందా? మీరు ఎలాగో మాటల్లో తేలట్లేదు, ఒప్పుకోవట్లేదు, చెప్పింది వినట్లేదు, సో మళ్ళీ కూర్చొని మొత్తం ట్రీటీయే మళ్ళీ రాసుకుందాము, ఆ ఒప్పందాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఏంటి అనేసి ఇండియా ఫైనల్గా చెప్తోందనమాట. ఇండియాస్ అక్యూజేషన్స్ ఎగెనెస్ట్ పాకిస్తాన్ మే బీ వ్యాలిడ్. పాకిస్తాన్ పైన ఇండియా చేస్తున్న ఆరోపణలు అనేవి వ్యాలిడ్ కావచ్చు, గివెన్ దట్ ఇస్లామాబాద్ హ్యాస్ ఫెయిల్డ్ టు ప్రొవైడ్ మెటీరియల్ ఎవిడెన్స్ ఆఫ్ ద 2 ప్రాజెక్ట్స్ హ్యాంపరింగ్ ఇట్స్ వాటర్ సప్లై. పాకిస్తాన్ ఏమంటుందంటే ఇండియా ప్రాజెక్ట్స్ అనేవి మా వాటర్ సప్లైని హ్యాంపర్ చేస్తున్నాయని చెప్పి అక్యూజేషన్స్ చేస్తోంది, కానీ ఎవిడెన్స్ ఏమీ ప్రొవైడ్ చేయలేకపోయింది. ఓకే, సాలిడ్ ఎవిడెన్స్ అనేది ప్రొవైడ్ చేయలేకపోయింది. సో కాబట్టి ఇండియా యొక్క అబ్జెక్షన్స్ కావచ్చు, ఇండియా యొక్క ఆరోపణలు కావచ్చు, వ్యాలిడ్గానే కనిపిస్తున్నాయి. ద వరల్డ్ బ్యాంక్స్ డెసిషన్ టు హోల్డ్ 2 ప్యారలల్ అడ్జుడికేషన్ ప్రాసెస్ ఈజ్ ఆల్సో పెరిలస్ అంటే డేంజరస్, యాజ్ దెర్ కుడ్ బి కాంట్రడిక్టరీ హియరింగ్స్. వరల్డ్ బ్యాంక్ ఏమో అటు పీసీఏ ఒకవైపు, ఒకవైపు న్యూట్రల్ ఎక్స్పర్ట్ ఒకవైపు ఒకేసారి చేయడం అనేది చేస్తుంది. ఇది కూడా డేంజరస్. ఎందుకు డేంజరస్ అంటే ఇట్ కుడ్ లీడ్ టు కాంట్రడిక్టరీ రూలింగ్స్. అక్కడొక రూలింగ్ రావచ్చు, ఇక్కడొక రూలింగ్ రావచ్చు. మీకు అర్థమైందా? ఇక్కడొక రూలింగ్, అక్కడొక రూలింగ్ రావచ్చు, అంటే ఇక్కడొక తీర్పు, అక్కడొక తీర్పు వచ్చే అవకాశం ఉంది. హౌఎవర్, ఓపెనింగ్ అప్ ద ట్రీటీ ఫర్ రివ్యూ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రాబ్లమ్స్ దట్ ఇండియా మస్ట్ డెలిబరేట్ ఆన్ విత్ ఏ కూల్ మైండ్. అలాగని చెప్పేసి ఇప్పుడు ఇండియా చెప్పినట్టు మొత్తం ట్రీటీని మళ్ళీ రీఓపెన్ చేయడం వల్ల కూడా కొత్త ప్రాబ్లమ్స్ రావచ్చు, రైట్? వాటి గురించి కూడా ఇండియా కూల్గా కూర్చొని డెలిబరేట్ ఆలోచించాలి విత్ ఏ కూల్ మైండ్ అని చెప్పి చెప్తున్నారు. అంటే ప్రజెంట్ ట్రీటీతో సమస్యని మనం పరిష్కరించుకోలేకపోతున్నాము, సో ట్రీటీనే మార్చేద్దామని ఇండియా అంటుంది.
దానివల్ల ఇంకా కొత్త ఛాలెంజ్ వచ్చే అవకాశం ఉంది. వాటిని కొంచెం కూల్గా ఆలోచించాలి, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదని నేను అర్థం. To begin with, the Indus Waters Treaty that decided the distribution of the 6 tributaries of the Indus or Sindhu between the two nations took nearly a decade to negotiate originally before its signing in 1960. మీకు చెప్పాను బ్యాక్గ్రౌండ్లో 1951లో ప్రారంభం అయితే 1960 వరకు ప్రాసెస్ సాగింది. బిల్ట్ ఇన్ వర్ ఈ ట్రిబ్యూటరీస్ని వాటర్ని ఎలా షేర్ చేసుకోవాలని ఈ నెగోషియేషన్స్ 10 సంవత్సరాల తర్వాత సైన్ చేశారు. బిల్ట్ ఇన్ వర్ మెకానిజమ్స్ ఫర్ కోఆర్డినేషన్ అండ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ దట్ హ్యావ్ హెల్డ్ ద ట్రీటీ ఇన్ గుడ్ స్టెడ్ ఫర్ అట్లీస్ట్ హాఫ్ ఎ సెంచరీ. ఈ ట్రీటీలోనే మెకానిజమ్స్ ఉన్నాయి, పర్మనెంట్ ఇండస్ కమిషన్ ఉంది. సో వీటితోనే బయట దేశాలని ఇన్వాల్వ్ చేయకుండా ఒక 50 సంవత్సరాల పాటు ఈ ట్రీటీ అనేది నడిచింది, సాలిడ్గా నడిచింది. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా రెండు దేశాలు ప్రశాంతంగా వాటర్ని యూజ్ చేసుకుని వచ్చాయి. అండ్ ఇట్ హ్యాస్ ఆఫెన్ బీన్ యూజ్డ్ ఎస్ ఎ టెంప్లేట్ బిట్వీన్ అప్పర్ రిపేరియన్ అండ్ లోవర్ రిపేరియన్ స్టేట్స్ వరల్డ్ వైడ్. అది రిపేరియన్ అనకూడదమ్మా, రైపేరియన్ అనాలి, సారీ. రైపేరియన్ స్టేట్స్, అప్పర్ రైపేరియన్ అంటే రివర్ బ్యాంక్స్, నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాలని. సో అప్పర్ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాలు, లోవర్ ఉన్న వాళ్ళ మధ్యలో ఏమైనా ఇష్యూస్ వస్తే ఒక ప్రాపర్ టెంప్లేట్ లాగా ప్రపంచవ్యాప్తంగా దీన్నే వాడారు. అంటే ఇండస్లో ఎలాగైతే యూజ్ చేస్తారో ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా సరే ఈ సిచ్యువేషన్ వస్తే వాళ్ళు దీన్ని ఒక టెంప్లేట్ లాగా యూజ్ చేసి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నారు. దట్ ఇట్ హ్యాస్ ఎండ్యూర్డ్ డిస్పైట్ కాన్ఫ్లిక్ట్ అండ్ పొలిటికల్ రెటారిక్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఈజ్ ఎ టెస్టమెంట్ టు ఇట్స్ టెక్స్ట్. రైట్, ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ పొలిటికల్ రెటారిక్, రాజకీయంగా ఒకరిపైన ఒకరు అవాకులు చవాకులు, రకరకాల స్పీచెస్ ఎవరికి తగ్గట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ విమర్శిస్తూ ఉన్నప్పటికీ కూడా ఇన్నాళ్ళ పాటు ఆ ట్రీటీ నడిచింది ఉంది అంటేనే మనకి అర్థమవుతుంది అది ఎంత గొప్పదో, అది అందులో ఉన్న విషయం అనేది ఎంత గొప్పదో అని చెప్పి మనం చెప్పొచ్చు. ఎంత పర్ఫెక్ట్గా ఆ రోజు రాసుకున్నారు అనే దానికి ఇదే నిదర్శనం, టెస్టిమెంటెడ్ నిదర్శనం అని అర్థం అనమాట. In addition, if India and Pakistan have not been able to resolve issues over the one case in their Indus Commission talks over 16 years, Indus Commission talksలో 16 సంవత్సరాలుగా ఒక పర్టిక్యులర్ కేస్ని మనం రిజాల్వ్ చేసుకోలేకపోతే వాట్ గ్యారంటీస్ ఆర్ దేర్ దట్ దే కెన్ రీనెగోషియేట్ ద హోల్ ట్రీటీ విత్ ఇన్ ఎనీ రీజనబుల్ టైం ఫ్రేమ్? గ్యారంటీ ఏంటి? మొత్తం ట్రీటీనే రీనెగోషియేట్ చేయగలుగుతారు అనడానికి గ్యారంటీ ఏమైనా ఉందా రీజనబుల్ టైం ఫ్రేమ్లో? ఎట్ ఏ టైమ్ వెన్ దెర్ ఈజ్ నో పొలిటికల్ డైలాగ్, రెండు దేశాల మధ్య రాజకీయపరమైన చర్చలు లేవు, ట్రేడ్ లేదు, వ్యాపారం జరగట్లేదు, ఎయిర్ ఆర్ రైల్ కనెక్టివిటీ కూడా జరగట్లేదు. ఇలాంటి టైంలో రీఓపెనింగ్ నెగోషియేషన్స్ని మళ్ళీ రీఓపెన్ చేయడం అనేది కుడ్ ఓపెన్ ఏ న్యూ ఫ్లాంక్ ఫర్ ఇండియా పాకిస్తాన్ మా రెండు దేశాలు గొడవలు ఆడుకోవడానికి ఇంకొక మార్గం లాగా, ఇంకొక ఫ్లాంక్ లాగా అది మారుతుంది. ఆల్రెడీ కాశ్మీర్ పేరుతో కొట్టుకుంటున్నాం, ఇంకా రకరకాల పేర్లతో మనం కొట్టుకుంటూ ఉన్నాం. ఇది ఇంకొక సైడ్ అయిపోతుంది, అంటే ఇద్దరి మధ్య గొడవకి ఇంకొక పాయింట్ కింద తయారవుతుంది అని చెప్పి మనం చెప్పొచ్చు. ఓకేనా, ఇది పరిస్థితి. సో ఇంకా మీరు డీటెయిల్డ్గా చదవాలి అంటే ఇది హిందూలోనే వచ్చిన ఎక్స్ప్లెయినర్ పీడిఎఫ్ కూడా మీకు పెట్టాను. మన వాట్సాప్ గ్రూప్స్లోనూ అలాగే మన టెలిగ్రామ్లో ఉన్న వాళ్ళందరికీ ఇవన్నీ వెళ్తాయి, మీరు ఒకసారి చూసేసుకోండి. అండ్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కొత్త బ్యాచెస్ రేపటి నుంచి ప్రారంభిస్తున్నామమ్మా. మీకు ఫీ వివరాలన్నీ క్లియర్గా ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబరు. ఇవాళ జాయిన్ అవ్వాలి, రేపటి నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. టేక్ కేర్, బాయ్.